వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో భూభారతి కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొంగులేటి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో రూపొందించలేదు. ఇది వివాదంగా మారుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల ఏ అధికారిక కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ప్రధానంగా ఇటీవల గత 2 నెలల క్రితం నిర్వహించినటువంటి గ్రామ సభల కార్యక్రమంలోనూ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో ఎక్కడా కనిపించలేదు. మరోవైపు దొంతి మాధవ్ రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కూడా కనిపించని సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఫోటో కూడా ఉన్నప్పటికీ 2 సార్లు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైనా పట్టించుకోవడం లేనటువంటి ఒక అంశము రాజకీయంగా ఒక వివాదంగా మారుతూ ఉంది. మరోవైపు ఈ కార్యక్రమంలో ఎవరైతే కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళ భర్తలు కూడా ఇవాళ స్టేజీ మీద కనిపిస్తూ ఉన్న సందర్భం కనిపించింది. ఇదేనా ప్రజాస్వామ్యం అన్నటువంటి అంశాలను కూడా ప్రజాస్వామిక వాదులు లేవనెత్తుతున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దివంగత నీటిపారుదల రంగ ముఖ్య సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్తో కలిసి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరుగుతున్నటువంటి వివక్ష అన్యాయం పట్ల ఆర్ విద్యాసాగర్ రావు పోరాడారని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన దళిత ప్రజా సంఘాలు హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర ఆందోళన నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టు పార్టీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు చేపట్టాలని సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆదివాసీల స్వేచ్ఛ హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తూ ఉన్నాయని సందర్భంగా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వడ్డేపల్లి ప్రాంతంలో నివాసం ఉండే చింతల స్వరూప అనే మహిళ తన ఇంటిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరుడు కోన శ్రీకర్ కక్షపూరితంగా కూల్చివేశాడని ఈ సందర్భంగా మహిళ ఆరోపించింది. ప్రధానంగా 2007లో ఇందిరమ్మ ఇల్లు తాము కట్టుకున్నామని ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. ముఖ్యంగా తన ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చి ఇల్లు కూలగొట్టాడని ఆ మహిళ ఆరోపించడంతో పాటు ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు తరలివచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 10,000 మందిని తీసుకువెళ్లాలనుకుంటే 11,000 మంది వివిధ వాహనాల ద్వారా రజతోత్సవ సభకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా శంకర్ నాయక్ చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఇప్పటికైనా ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా శంకర్ నాయక్ చెప్పారు.